మహాగణపతి నవరాత్రుల పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత జల ప్రవేశానికి సమయం అయితే ఆసన్నమైంది. మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. ఇంకా ఎక్కడెక్కడ నుంచి వచ్చే గణనాథులందరూ కూడా ఇక్కడి నుంచే శోభాయాత్రగా ట్యాంక్ బండ్ కి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న చిన్న గణపతులు అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. హిందూ సంప్రదాయం ముట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఈరోజు గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చంద్రయాన్ గుట్ట, చంచల్గూడ, ముసారాంబాగ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా మళ్లిస్తున్నారు. ఇక మదీనా, అలియాబాద్, నయాపూల్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. ఇక పుల్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అబిడ్స్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బుద్ధవనం జంక్షన్ లో వాహనాలను అనుమతించడం లేదు. ఇక భక్తులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వెహికల్స్ లోనే రండి అని కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులకు సహకరించండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తము మనం చూసుకుంటే గనక శోభాయాత్ర మొత్తం సరౌండింగ్స్ లో 300 కిలోమీటర్లు జరుగుతున్నప్పటికీ ఇక్కడ నుంచి మాత్రం 13 కిలోమీటర్ల పొడవున శోభాయాత్ర జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. జిహెచ్ఎంసీ మొత్తం ఈ పరిధిలో కొన్ని వందల కిలోమీటర్లు ఇది జరుగుతుంది. మొత్తానికి శోభాయాత్ర జరిగి జల ప్రవేశానికి 40 గంటల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి 160 గణేష్ యాక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. 13 కంట్రోల్ రూమ్స్ తోని పోలీసులు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఆకతాయిలు కనిపించిన, అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక నిమజ్జనానికి నగర వ్యాప్తంగా ఉన్న 20 చెరువులను సిద్ధం చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ గా 72 చెరువుల్ని కూడా సిద్ధం చేశారు. ఇక హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే 9 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. జిహెచ్ఎంసీ లిమిట్ లో మొత్తం 30,000 మంది పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శానిటేషన్ కి సంబంధించి 14,000 మంది ఎంప్లాయీస్ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇక ఇక్కడి నుంచే శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది కాబట్టి నిరంతరాయంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ మంత్రముగ్ధులు అవుతున్నారు. స్కూల్స్ కి, ఆఫీసెస్ కి సెలవు ప్రకటించడంతో అందరూ చాలా సంతోషంగా ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ గణేశుని శోభాయాత్ర వీక్షించి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇక ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. మెట్రో కూడా నాన్ స్టాప్ గా సండే నైట్ వరకు కూడా నడవనుంది. మొత్తానికి 50,000 విగ్రహాలు ట్యాంక్ బండ్ లో ఈ రోజు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. దానికి తగ్గట్టే 134 స్టాండింగ్ క్రెయిన్స్ ని, అలాగే 259 ఫ్లెక్సిబుల్ అంటే మొబైల్ క్రెయిన్స్ కూడా సిద్ధం చేశారు. మొత్తానికి భాగ్యనగరం గణపతి బప్పాకు బై బై చెప్పడానికి రెడీగా ఉంది. घर का गणेश, गली का गणेश, ऑफिस का गणेश, आज హైదరాబాద్ का గణేష్ జల ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ రావయ్యా అంటూ కూడా భక్తులు సాగనంపడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ శోభాయాత్ర చాలా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చిన్న చిన్న వినాయకులు అయితే వెళ్తూ ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన అంతరం ఈవినింగ్ మాత్రం ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో విగ్రహాలు ఇక్కడ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సుమారు 13 కిలోమీటర్ల పరిధిలో శోభయాత్ర నిర్వహిస్తూ నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు. భక్తుల కోలాహలం ఇంచు కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పూర్తిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.